హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే రైస్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మన రైస్ని బట్టి వాటర్ అయితే తీసుకోవాలి. సో నేనైతే వాటర్ అయితే తీసుకొని ఇందులో అయితే వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లో వచ్చేసి కొత్తిమీర, పుదీనా అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. సో పోపులో కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కొత్తిమీర, పుదీనా. సో నేనైతే ఇలా వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఊరికే కలపకూడదండి, రైస్ అనేది విరిగిపోతాయి కదా. సో ఒకసారి బాగా కలిపేసుకొని మంచిగా అన్నం అయితే ఉడకనివ్వాలన్నమాట. సో చూడండి, ఇలా అయితే ఉడుకుతుంది. మొత్తం మనం పోసుకున్న వాటర్ అంతా అయిపోయాక ఉంచితే రైస్ అయితే సరిపోతుందన్నమాట. సో అంతేనండి, సింపుల్గా టేస్టీగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి.